హాయ్ ఫ్రెండ్స్, ఎట్ ద రేట్ వర్షిని D7D మై ఛానల్ నేమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రొయ్యల కూర వండుకుందాం. అయితే రొయ్యలని ముందుగానే ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ముందు ముళ్ళు ఇరుసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పొంగుతాయి ఆయిల్లో. మంచిగా వంగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత మెంతి ఆకు అనేది, ఏ కర్రీలో మీరు మెంతి వేయాలనుకున్నా ముందుగానే ఆయిల్లో వేయండి. మెంతి బాగా ఫ్రై కావాలి. మెంతి బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. మాడినా కూడా ఏం కాదు, కానీ పచ్చిగా ఉండకుండా చూసుకోండి. మా అమ్మ వండుతుంది ఎవరు రొయ్యల కూర. ఈ చెట్లు మనం ఫ్రిడ్జ్ లేకున్నా కూడా వేర్లతో సహా ఒక వాటర్ బాటిల్లో పోసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అమ్మ నన్ను ఫోటో తీస్తుంది అని చెప్తున్నాడు మా చిన్నోడు. బాగా వేగింది. మెంతాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం. నేను మా అమ్మని ఇంటర్వ్యూ చేసిన కాకపోతే డిస్టర్బెన్సెస్ బాగా వచ్చినాయని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంకా కొంచెం ఫన్నీగా ఉండేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై కావాలి. పసుపు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు మంచిగా మెత్తగా ఉడకాలి. బాగాసేపు వాటర్ పోసైనా సరే మంచిగా మెత్తగా ఉడికించుకోండి. మెత్తగా ఉడికితేనే కూర మనకు చాలా ఎదుగవుతుంది. మెత్తగా వాటర్ జరుపుకుంటే వాటర్ పోసైనా ఉడికించి ఆన్లో రొయ్యలు వేయండి. మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసి ఉప్పు కారం అన్నీ వేసి కొత్తిమీర వేసి